సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటంటే నేను మా పెద్దమ్మ ఇంటికైతే వచ్చాను అన్నట్టు. సో అక్కడ నుంచి రిటర్న్ అయ్యే లోపే వర్షాల వల్ల అక్కడ ఉన్న రోడ్స్ అయితే బ్లాక్ అయిపోయినాయి. సో ఎట్లయినా ఈరోజు ఉంటున్నాం కదా అనేసి నేనైతే మా అన్న వాళ్ళని అన్నాను, అన్న మనం పొలంకి వెళ్దాం అనేసి. సో మా అన్న కూడా సరేలే వెళ్ళమ్మా అనేసి స్కూటీ అయితే ఇచ్చేసాడు. అండ్ స్కూటీ నడపడం రాదని మా అన్నకి బాగా తెలుసు, బట్ ఇచ్చాడు కాబట్టి నేను కూడా వెనక అడిగేయను అనేసి ముందుకెళ్ళాను. సో అక్కడ నేను ముందు బ్రేక్ పట్టేశాను, కొంచెం మిస్ అయితే చచ్చిపోయేదాన్ని. బట్ ఓకే గైస్, ఫైనల్గా కొంచెం అయితే డ్రైవ్ చేశాను, మరీ పొలం దాకా అయితే చేయలేదు ఎందుకంటే నాకు బండి నడపడం రాదు, ఇదేదో స్లోగా నడుపుతున్నాను నేను. సో ఫైనల్గా నేను నడుపుతూ అయితే పొలం లోపలికి అయితే వెళ్ళిపోయాను. అక్కడ ఏం జరిగిందో చూడండి. సో ఫైనల్గా అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ నేను మా అన్నకైతే షార్ట్స్ చెప్తున్నాను, ఈ విధంగా తీసుకుందాం ఆ విధంగా తీసుకుందాం. సో మా అన్న అయితే ఇంట్రో చెప్పు అయితే చెప్తున్నాను. ఏం చెప్పాలి, నాకేం థాట్ రావట్లేదు, పడిపోతావు. పూలు ఎప్పుడైనా పడాలి. వాడు మావాడు మా పెద్దమ్మ కొడుకాడు పోతున్నాడు. మా వాళ్ళకైతే కొంచెం సిగ్గు కెమెరా ముందు రావాలంటే. అండ్ ఇక్కడ నేను చాలా కష్టంగా నడుస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను అంటే అంత కష్టపడుతున్నాను. మా అన్న నా చేతులు పట్టుకొని మరీ మంచిగా వెళ్దాం అనేసి తోలుకొస్తున్నాడు. నేను నిజం చెప్తున్నాను, అక్కడ వర్షం పడింది కాబట్టి అంతా బురద ఉంది కాబట్టి నేను నడవలేకపోతున్నాను. బట్ ఫైనల్గా అటు ఇటు కొంచెం ముందుకైతే వెళ్ళడం జరిగింది. ఫాస్ట్గా నడవడం రాదు ఎందుకు, అంతే అది. మెల్లగా నడుస్తున్నావు, జారవేమి కానీ పోనీ ఫటాఫట్. ఏం కాదు, ఒకసారి పడితేనే మళ్ళీ ఒకసారి మంచిగా పోతాం మనం. మెల్లగా చూసుకుంటామా మరి, అటు ఇటు చూసుకుంటా, కెమెరా తిప్పినట్టు తిప్పు. ఏందావు ఆర్కులో ఇట్లా నైట్ నడితే కష్టమే ఇక. అయ్యో మందుగా నీ కాళ్ళు మొత్తం నల్లగా అయిపోయినాయి. ఇంకా సో నా కాళ్ళు అయితే మొత్తం నల్లగా అయిపోతున్నాయి. ఇక్కడ మొత్తం మట్టి అంటింది, పాయింట్ అంతా పైకి అనుకున్నా సరే పాయింట్కి మళ్ళీ మట్టి అంటింది. సరేలా అనేసి నేను ఇంకా ముందుకుందంటే ఇంకా షాక్ అయిపోయినా. నేను నడవడం వల్ల నేను చుట్టుపక్కల ఉన్న వ్యూవే చూడలేకపోతున్నా, ఓన్లీ నడవడానికి మీదనే ఫోకస్ చేస్తున్నా. అసలు అక్కడ మట్టి అంతా బురద అయిపోయింది కదా ఈ వర్షానికి. సో అందుకే నేను చాలా జాగ్రత్తగా నడుస్తున్నాను. ఎంత స్లిప్ అయితే ఇక్కడ నుంచి ముందుకి సరే. ఇదేంది, ఇదేమో ఏమంటారు దీన్ని? దీంట్లోనే ఫైబర్ అవన్నీ దొరుకుతాయి అన్న టార్క్లో అయితే. పా మరి వస్తుంది. ఫ్రంట్ నుంచి వచ్చినప్పుడు ఇద్దాం. ప్రెసెంట్ మీ వ్యూవర్స్కి అయితే ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాం కదా అప్పటి నుంచి, మొత్తం బ్లాగ్ పెట్టుగా. అది బెర్రీ కాదు, అది అనుకోండి. నేనేం చెప్తే అదే అంతే. మన ఇల్లు ఏదది, బ్లాక్ కలర్ షెటర్ ఉంది కదా, ఓకే. నల్లా సో చాలాసేపటి తర్వాత అయితే నడుస్తూ కాళ్ళు నొప్పి వచ్చేసింది. కానీ మా అన్న పొలం ఎక్కడా అనేసి చాలా కోపం వచ్చింది. ఎంతసేపు అనేసి. చాలా దూరం ఉంది, అంత దూరం ఉందంటే నేను ఖచ్చితంగా వెళ్ళకపోదు, చాలా దూరం ఉండే. ఇంకా ఆ మట్టిలో నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉండే నాకైతే. ఎందుకంటే నేను ఎంతవరకు పొలంలో పని చేయడం కానీ పొలంలో సర్వైవ్ చేయడం కానీ నేను చెయ్యలేదు. నేను సిటీలోనే ఉండేదాన్ని, చిన్నప్పటి నుంచి సిటీలోనే ఉండేదాన్ని. సో ఇప్పుడు సడన్గా పొలం లోపలికి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా అనిపించింది, బట్ ఫైనల్గా వచ్చేసింది అనిపించింది. ఇదంతా కాదు మనది, ఏదో కొంచెం అంతా ఉంటుంది. ఎందుకు దీంట్లో ఇది మనది, ఇది మొత్తమా? సో ఇదంతా మనది, ఈ వెనకాలది కూడా మనదే అనుకోండి. ఈ వీడియోలో ఇదంతా మనది, కానీ మనది కాదు, అదే మనది. అది చూస్తే కొడతారు మళ్ళా. సో ఫైనల్గా అయితే చేరుకున్నాం. ఇక్కడ ఏం చేయాలో నాకు అస్సలు కూడా తెలీదు. చాలా కష్టపడుతూ అక్కడి నుంచి సర్వైవ్ చేస్తే అయితే ఇక్కడ దాకా వచ్చినా. ఇప్పటికీ నా కాల్ చూడండి ఏ విధంగా మారిపోయినాయో.
కష్టం నేను దీనిలో సర్వైవ్ అవ్వడం. ఆర్కులో మాత్రమే అవ్వగలుగుతాను కావచ్చు. సరే ముందుకెళ్దాం, అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చూద్దాం. సో కొన్ని ఫోటోషూట్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇంకా కాసేపు అక్కడ కూర్చున్న తర్వాత చాలాసేపు అక్కడ కూర్చున్న తర్వాత అక్కడ వ్యూ మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ సరేలే ఫైనల్గా ఇంటికి వెళ్దాం అనేసి పొలంని మొత్తం చూసి వెనకాలకైతే వచ్చేసాం అన్నట్టు. సో ఇప్పుడు మనం పెద్దమ్మ ఇంటికి వెళ్ళి మళ్ళీ మన ఇంటికైతే వెళ్ళబోతున్నాం. సో వీడియో ఇదే గైస్, బాయ్, సీ యు అగైన్.